నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జయ గురుదత్తారా. ఇంకా వైశాఖ మాసం మొదలైపోయింది. వైశాఖ మాసం కూడా ఈ శుక్లపక్షంలో వచ్చేటటువంటి 15 రోజులు కూడా చాలా వైశిష్ట్యం కలిగినటువంటి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. ఆదిశంకరుల జయంతి రేపు ఆదివారం రాబోతోంది. అలాగే ఇక అక్షయ తృతీయ అనుకోవచ్చు. అలాగే మన వైశాఖ శుక్లపక్ష అష్టమి బగళాముఖి జయంతిగా కూడా జరుపుకుంటారు. బగళాముఖి అమ్మవారు ఆరాధన విషయం గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే. శత్రువు అనే వాడి నాలికను చీల్చేసేటటువంటి శక్తి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే అమ్మవారి ఆరాధన మరి ఎవరెవరు చేసుకోవచ్చు? బగళాముఖి అంటే మరి దశావతారాలను వస్తుంది, దశమహావిద్యలు కదా, పదవతారం. మరి దశమహావిద్యలు అంటేనే మరి రౌద్రం కదా, వాటి జోలికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, శత్రువుల భయం చాలా ఎక్కువగా ఉంది, మరి మేము చేసుకోవచ్చు, అమ్మవారికి దండం పెట్టుకోవచ్చా, ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి అక్క. ఇప్పుడు సందర్భం కూడా కాబట్టి చెప్పండి, అమ్మవారి ఆరాధన చేయొచ్చా? చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకు అనంటే శ్రీపాదులు వారు ఏం చెప్పారంటే దశమహావిద్యల గురించి శ్రీవల్లభ చరితామృతంలో చాలా స్పష్టంగా చెప్పారు. అందులో ఎంత వివరంగా ఉందంటే శ్రీ మహావిష్ణువు కూడా బగళాముఖి ఆరాధన చేశారు. ఒకగానొక సందర్భంలో బ్రహ్మ కూడా బగళాముఖి ఆరాధన చేశారు. ఎవరు ముందు అనంటే ఈ సృష్టి మొత్తానికి అమ్మే ముందు అని చెప్పారు. ఎవరైనా పరమశివుడు గాని, శ్రీ మహావిష్ణువు కానీ, మూలం ఎవరు అంటే శక్తి. మరి ఆ శక్తి ఆరాధన చేయాలి కదా, దానికి ఏ పేరైనా పెట్టుకొని. ఇప్పుడు ఎందుకు ఈ శక్తి ఆరాధన చేస్తున్నారు అని అనేవాళ్ళు అంటారు. కానీ ఒక శక్తి ఆరాధనని చెయ్యొచ్చు. మనము చెయ్యొచ్చు అని అంటే దీన్ని మంత్ర పద్ధతిలో చేయాలి, తంత్ర పద్ధతిలో చేయాలి అని అంటే అది అందరికీ సాధ్యం కాదు. ఆ తంత్ర పద్ధతి అని దానికి ఎన్నో నియమ నిష్టలు ఉంటాయి కాబట్టి ఉపాసన చేయాల్సి ఉంటుంది. చాలా సాత్వికంగా మంత్ర పద్ధతిలో చేస్తేనే మంచిది. ఇప్పుడు మనము అమ్మవారి పుట్టినరోజు, ఇప్పుడు సరస్వతి అమ్మవారి పుట్టినరోజు ఎలా చేసుకుంటున్నాము, మహాలక్ష్మి జయంతి ఎలా చేసుకుంటున్నాము, అలాగే బగళాముఖి జయంతి ఈ అష్టమి నాడు వచ్చింది కాబట్టి చాలా విశేషమైనది. ఇప్పుడు నేను ఈ చేతికి వేసుకున్న గాజు బగళాముఖి దేవి దగ్గర తీసుకున్నది, పసుపు రంగుది. ఇది ఒక కంకణం. అయితే హిమాచల్ ప్రదేశ్ లో బగళాముఖి ఆలయం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పసుపు రంగు అంటే చాలా ప్రీతి. అందుకే పసుపు రంగు గాజులే కంకణాలు లాగిస్తారు. అలాగే పసుపు రంగు దారమే కడతారు. అక్కడ విశేషంగా పసుపుతోనే అమ్మవారిని ఆరాధన చేస్తారు. పసుపు ముఖ్యం అన్నమాట బగళాముఖి ఆరాధనకి. అందుకే ఎవరైతే అమ్మవారి అనుగ్రహం కావాలనుకుంటున్నారో, బగళాముఖి అమ్మవారి అనుగ్రహం, ఆ రోజు అమ్మవారికి పూజించి చక్కగా పసుపుతో గనక అమ్మని పూజించి అక్కడ ఆరాధన అష్టోత్తరం గాని, లేదా నేను ఇచ్చేటటువంటి మంత్రం ఏదైతే ఉందో దాంతో గనక అమ్మవారికి పసుపు సమర్పిస్తే చాలు, చాలా అంటే అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. అష్టమి నాడు మహావిష్ణువుని పూజించిన ఇష్టమే, లక్ష్మీ అమ్మవారిని పూజించినా కూడా ఇష్టమే. దత్తుడికి కూడా ఇష్టం, దత్తుడికి చాలా ఇష్టం. అందుకే శ్రీపాదుడు ఏం చెప్పారంటే మీరు ఎవరైనా సరే ఈ దశమహావిద్యల గురించి తెలియని వాళ్ళు ఎవరైనా సరే శ్రీపాదుడిని ఆరాధిస్తే దశమహావిద్యల్ని ఆరాధించినంత శక్తి ఫలితం వస్తుంది. ఇప్పుడు మాకు ఇవన్నీ రావు, బగళాముఖిది కూడా ఏది స్తోత్రం రాదంటే శ్రీపాదుడినే ఆరాధించండి. మీరు శ్రీపాదుడి స్తోత్రం చదువుకోండి. ఆ రోజు సిద్ధమంగళ స్తోత్రం చదువుకోండి. శ్రీపాదరాజ్య అష్టకం ఇస్తాను. ఇప్పుడు శ్రీపాదుడు అష్టకం చదువుకోండి. ఆ రోజు అష్టమి కాబట్టి అష్టకం ఇస్తాను. అష్టకం చదివి చెప్తాను, అష్టకం చదువుకోండి. బగళాముఖి దేవిది గాయత్రి ఇస్తాను, బగళాముఖి గాయత్రి, అది సేఫ్ మంత్రం, ఎవరైనా చదువుకోవచ్చు. పసుపుతో ఆరాధన చేయండి, చక్కగా ఆ రోజు చక్కటి ఫలితం వస్తుంది. ఈ శత్రువులపై విజయం కూడా ఖచ్చితంగా సాధించేటటువంటి పరిస్థితి ఉంటుందా? తప్పకుండా. బగళాముఖి అమ్మవారి దగ్గర ఎవరైతే మీ శత్రువులు ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ గురించి తలుచుకొని ఇప్పుడు ఈ స్తోత్రం పట్టించుకొని మీరు ఆరాధన చేయండి. తప్పకుండా అమ్మవారు మిమ్మల్ని ఆ సమస్య నుంచి బయట వేస్తారు. శత్రు నివారణ జరుగుతుంది. శత్రు నివారణ అంటే శత్రుత్వం మనిషి పోవడం కాదు కదా. మనిషి పోవటం ఏమీ కాదు. ఇప్పుడు ఒకప్పుడులాగా రాక్షసులు దేవతలు యుద్ధాలు కాదు కదరా. ఇప్పుడు ఏముంది, ఒకరితో ఒకరికి మనస్పర్ధలు, చిన్న చిన్న విషయాలు మాట్లాడకపోవటము, లేదా వాళ్ళు పన్నాగాలు పన్నటము,
లేదా వీళ్ళకి ఉద్యోగం రాకుండా చేయటం, లేదా వీళ్ళ మీద చెడుగా మాట్లాడటము, వీళ్ళ గురించి చెడు ప్రచారాలు చేయటము, వెనక మాట్లాడుకోవటాలు, ఇవన్నీ ఇప్పుడు శత్రువులంటే ఇవే. ఇంతకు మించి ఏముంటుంది? కొంతమంది ఏంటి అని అంటే ఆ పని జరగకూడదు అని కోరుకుంటారు. అంటే ఎవరైతే ఎక్కువ నెగటివ్ గా ఈవిలైజ్ అంటాం కదా, ఆ ఈవిలైజ్ నుంచి కూడా బయటపడొచ్చు బగలాముఖి దేవి ఆరాధన. అద్భుతం అద్భుతం. మరి ఎట్లా అక్క? ఫస్ట్ అష్టకం ఒకసారి చదివి వినిపిస్తారా? తప్పకుండా. హ. వేదాంత వేద్యం వరయోగి రూపం జగత్ ప్రకాశం సురలోక పూజ్యం ఇష్టార్థ సిద్ధిం కరుణాకరేశం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. యోగీ స్వరూపం పరమాత్మవేషం సదానురాగం సహకార్య రూపం వరప్రసాదం విబుధైక సేవ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. కాషాయ వస్త్రం కరదండధారిణిం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. భూలోకసారం భువనైకనాదం నాదాదినాదం నరలోకనాదం కృష్ణావతారం కరుణాకటాక్షం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. లోకాభిరామం గుణభూషణాఢ్యం తేజోముని శ్రేష్ఠ మునీశ్వరేణ్యం సమస్త దుఃఖాని భయాని శాంతం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. కృష్ణాసుతీరే వసతి ప్రసిద్ధం శ్రీపాద శ్రీవల్లభ యోగిమూర్తిం సర్వే జనే చింతిత కల్పవృక్షం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. మంత్రాబ్దిరాజం యతిరాజ పూజ్యం త్రైలోక్యనాదం జనసేవ్యనాదం ఆనంద చిత్తం అఖిలాత్మతేజం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. మంత్రానుగమ్యం మహానిర్వతేజం మహత్ ప్రకాశం మహాశాంతమూర్తిం త్రైలోక్య చిత్తం అఖిలాత్మతేజం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదాష్టకమిదం పుణ్యం ప్రాతుర్దాయ పఠేత్ కోటి జన్మాకృతం పాపం స్మరేణ వినశ్యతి. ఎంత బాగుందో అష్టకం, చాలా ప్రశాంతంగా అనిపించింది అక్క. చాలా ప్రశాంతంగా. ఇప్పుడు చాలా మన బాగుంది. సిద్ధమంగళ స్తోత్రం చేస్తే ఎటువంటి ఫలితమో ఈ శ్రీపాదరాజాష్టకము అంటే ఇందులోనే ఉంది. నేను మీ చింతల్ని తీరుస్తాను, నేను మీకు ఆనందాన్ని ఇస్తాను, అసలు కోటి జన్మ కృతం పాపం. కోటి జన్మ కృతం పాపాన్ని తొలగిస్తుంది. అష్టమి రోజే, అందుకే అష్టమి రోజు శ్రీపాదరాజాష్టకము నేను తప్పకుండా డిస్ప్లేలో వేయపద్మిని తప్పకుండా అందరి కోసం స్క్రోల్ చేస్తాను ఇది. స్క్రోల్ చేస్తే అందరికి కూడా ఇది మనం కంఠోపాఠంగా సిద్ధమంగళ స్తోత్రం ఎలా వచ్చిందో దీన్ని కూడా అలా నేర్పించాలని ఒక సంకల్పం పెట్టి తప్పకుండా తప్పకుండా మనది పూచి. మనది పూచి అంత చక్కగా ఉంటుంది, హాయిగా ఉంటుంది అసలు. అద్భుతం. ఎన్నిసార్లు చదువుకోమంటారు దీన్ని? దీన్ని ఒక 3 సార్లు చదువుకుంటే సరిపోతుంది. 3 Right. సార్లు. ఇష్టం ఉన్న వాళ్ళు ఎన్ని సార్లు అయినా 9 సార్లు వెళ్ళి చదువుకోవచ్చు, 21 సార్లు చదువుకోవచ్చు. చాలా ఇష్టం నాకు ఇది. ఆ, శ్రీపాదరాజాష్టకం చాలా ఇష్టం. చాలా ఎప్పటి బాగుంది. నుంచో చెప్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా అష్టమి రోజే దీన్ని చదివితే ఇంకా ఫలితం ఉంటుంది సందర్భం అని చెప్తున్నాను. బ్యూటిఫుల్ అక్క, బ్యూటిఫుల్. అయితే బగల గాయత్రి కూడా చెప్తా అన్నారు కదా? తప్పకుండా బగలా గాయత్రి కూడా చెప్పు. ఈ బగలాముఖి అమ్మవారు అంటే జనాల్లో ఒక కన్ఫ్యూజన్స్ ఉంటాయి, చాలా కన్ఫ్యూజన్స్, ఇల్యూషన్స్, లేదా ఒక మెమరీ పవర్ లేకపోవటం, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, వీటన్నిటినీ కూడా తిరిగిచ్చేది బగలాముఖి అయితే అమ్మవారు. ఒక్క శత్రువే కాదు. శత్రువే కాదు, ఏదైనా అంటే ఇప్పుడు నేను Confusion. ముందుకు వెళ్ళాలన్నా, లేదంటే నేను ఈ దైవారాధన ఎలా చేయాలన్నా ఒక మార్గాన్ని నిర్దేశించి, ఎందుకంటే శ్రీపాదుడిని కూడా శంకర్ భట్కి చూపించింది అమ్మవారే. అమ్మవారి కల్లోకి వచ్చి అక్కడ నువ్వు కురపురం వెళ్తేనే నీకు శ్రీపాదుల వారు కనబడతారు, అప్పుడు ఈ జన్మ నీకు ఇది ఇలా రాసి పెట్టుంది అని తెలియజేశారు. అలా అమ్మవారు నిర్దేశిస్తారు. మనం ఎప్పుడైనా ఒకరి దగ్గరికి వెళ్ళాలి, సద్గురు సాంగత్యం చేయాలన్నా కూడా అమ్మవారు సూచిస్తూ ఉంటారు. మనలో ఉండే ఏవైనా ఇల్యూషన్స్ ఉన్నా, కన్ఫ్యూజన్స్ ఉన్నా, మెమరీలో కాన్ఫిడెన్స్ లేకపోయినా, ల్యాక్ ఆఫ్ మెమరీ అయినా, వాటన్నిటిని తిరిగి ఇచ్చేది బగలాముఖి అమ్మవారి అన్నమాట. అలాగే మనకు వచ్చేటటువంటి ట్రబుల్స్ ని దూరం చేయగలిగేది కూడా బగలాముఖి అమ్మవారి. అమ్మవారి స్తోత్రం చెప్తున్నాను. ఓం బగలాముఖి చ విద్మహే స్తంభిన్యే చ ధీమహి తన్నో బగల ప్రచోదయాత్. గాయత్రి గాయత్రి ఎన్నిసార్లు చేయమంటారు? ఇది మీరు 108 టైమ్స్ చేసుకుంటే మంచిది. ఆ రోజు జయంతి కాబట్టి, జయంతి కాబట్టి. అద్భుతం అక్క. రోజు బగలాముఖి చదువుకోం కాబట్టి ఆ రోజు 108 టైమ్స్ చేసుకుంటే మంచిది. ఖచ్చితంగా అమ్మవారికి దండం పెట్టుకోవటం. ఒకవేళ ఫోటో లేదు అని అంటే లలితా త్రిపుర సుందరి ఫోటో లేని ఇల్లు ఇంచుమించు ఉండదు కదా. ఉండదు కదా అసలు. అమ్మవారిలోనే బగలాముఖి అమ్మవారిని కూడా ఉన్నారు అని ఖచ్చితంగా భావించి దండం పెట్టుకోవచ్చు కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా అలా నమస్కారం చేసుకొని వాళ్ళు దండం పెట్టుకోవచ్చు. ఏం అవసరం లేదు అమ్మవారికి. మీరు పసుపు సమర్పిస్తే చాలు, ఇంకా నైవేద్యం అది చేయలేకపోతున్నాను అలాంటివి ఏమి ఆలోచన ధరించి పూజించండి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. జై గురుదత్.